చిరంజీవి ఇంకా రాలేదు. ముహూర్తం సమీపిస్తుంది. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. వారిని తీసుకురావడానికి వెళ్ళే మంత్రి గారు కూడా రాలేదే. అమ్మా మహారాణి గారు, ముహూర్తం ఆసనం అవుతుంది. యువరాజు గారు ఇంకా వస్తారు వస్తారు. ఏదో ఆటంకం కలిగి ఉంటుంది. ఆటంకం అట ఆటంకం. ఎవరికి తెలియనవి? అమ్మాయిలు త్రాగుడు, అవే ఆటంకాలు. ఎక్కడో తప్పదాగి చిత్తుగా అమ్మాయిలతో పడి ఉంటాడు. రాజ్యాభిషేకం అని తెలిసేట నిర్లక్ష్యం చేస్తే రేపు మన బాబులేం చూస్తాడు? ఈ ప్రతాపసింహుల వారు ఉన్నారే, నిప్పు లాంటి వారు. మన యువరాజు కంటే 1000 రెట్లు యోగ్యులు. వారికి ఎందుకు పట్టం కట్టకూడదు? నాకా పట్టాభిషేకమా? తమ్ముడు జయంతుకు జరగవలసిన పట్టాభిషేకము నాకా? వీల్లేదు, నేను అంగీకరించాను. తమరే కిరీటం ధరించాలి, తమరే సింహాసనం అధిష్ఠించాలి, తమరే అధికారం స్వీకరించాలి, తమరే మా రాజు కావాలి. అయ్యా పురోహితుల వారు, ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాపసింహుల వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాకా? నేను ఒప్పుకోను. ఏమంటారు అవధాని గారు? ముహూర్తం సమీపిస్తుంది ప్రభు. ప్రజావాక్యంతో కర్తవ్యం అన్నారు. ప్రజల మాట కాదనకూడదు, మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భావ్యం కాదు. కార్యక్రమం కానివ్వండి. అన్నల గారు, ఆశాభంగం కలిగించినట్టున్నాం. సభ వారందరూ మన్నించాలి. కోరి ఆలస్యంగా వచ్చాం. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారో చూడాలనిపించింది. చూశాం. శ్రీ 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 జయంతి భూపతులకు మహారాణి లలితాదేవి గారికి, రాజమాత హైమావతి దేవి గారికి. రాజా బుద్ధిలా ఇదేంటే ఎక్కడికి అది అనుకున్నా మా బావ రాజ్య మాట్లాడుతున్నా. ప్రభు, తమ సందేశానికై ప్రజలు నిరీక్షిస్తున్నారు. సోదరులారా, సామంత శ్రీమంతులారా, ప్రజలారా, ఈ దినం గండికోట చరిత్రలో మరువరానిది. మీ అందరి సమక్షంలో ఈ సింహాసనాన్ని అధిష్ఠిస్తున్న నేను మీ వాడిని, మీ వంటి మనిషిని. మీ కష్ట సుఖాలు, బాధలు నాకు పూర్తిగా తెలుసు. భూదేవంత ఓర్పు మీకుంది కనుకనే ఈ సింహాసనం ఇంకా భద్రంగా ఉంది. ప్రభుత్వాధికారులు మీ ఓర్పును పరీక్షిస్తున్నారు. పదవీ వ్యామోహంలో పడి దేశాన్ని స్పర్శానం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఆ అధికారం నిలబెట్టుకోవాలని, అధికారం లేని వారు అధికారంలోకి రావాలని కొట్టుకు తెస్తున్నారు. ఆ మధ్య ప్రజా శ్రేయస్సును విస్మరిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించడానికి 10 సమస్యలను సృష్టించి గారడీ చేస్తున్న ఈ స్వార్థపరుల మూలంగానే దేశానికి ఈనాడు అనర్థం వచ్చింది. ఇక వీరి ఆటలు సాగం. మీకు మాకు మధ్య ఈ ముళ్ళ కంచెలు ఉండనే ఉండవు. మీకోసం, ధర్మరక్షణ కోసం మా రాజభవన ద్వారాలు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి.
దేవుణ్ణి పూజిస్తే పన్ను, ఆవుల్ని పెంచితే పన్ను, దానం చేస్తే పన్ను, ప్రాణం పోతే పన్ను. ఈనాడు ప్రజలను దోచుకు తినటమే ప్రభుత్వ ధ్యేయంగా ఉంటూ వచ్చింది. మేము ఈ పన్నుల విధానం మార్చివేస్తున్నాం. పంట భూముల పైన పంటలు పుట్టితేనే పన్ను, పంటలు పండకపోతే పన్నులుండవు. ప్రతి మనిషికి ఊడు గుడ్డ నీడ అవసరం. అలాగే దేహానికి ఆరోగ్యం, మనస్సుకు విద్యా వినోదం అవసరం. కాబట్టి వీటన్నిటి మీద పన్నులు తీసివేస్తున్నాం. మన సంఘంలో హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ సమాన న్యాయం, మా ప్రజలందరూ సుఖప్రదంగా బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆదర్శ ప్రభుత్వానికి మీ అందరి అండదండలు, సహకార సంపత్తులు పూర్తిగా లభిస్తాయని విశ్వసిస్తున్నాం. గండికోట ప్రభువులకు, జయంత భూపాలులకు. నేను యువరాజులు కాను. మహారాజా, అవును, నేను ఇప్పుడు యువరాజులు కాను, మహారాజు. దగ్గరకు రాకండి. అన్నం గారు, వీళ్ళకి వెంటనే పారితోషికాలు ఇక్కడి నుంచి పంపించండి. మళ్ళీ వీళ్ళు ఇక్కడికి రాకుండా చూడవలసిన బాధ్యత మీది. పోండి. నెగ్గావు రాజా, ఇక ఉంది అగ్ని పరీక్ష. మీరిప్పుడు గండికోట ప్రభువులు. మీరే తన భర్త అనుకుని మీకోసం చైనాగారంలో మహారాణి వేచి ఉంటారు. రాజవంశ గౌరవం, అంతఃపుర మర్యాద ఈ గండికోట రహస్యం. నువ్వు కాపాడతావని నమ్మకం నాకుంది. అంతకంటే ఇంకేం చెప్పలేను రాజా. మీ విశ్వాసం మమ్ము చెయ్యి. స్వామి, ఏమిటి కన్నీరు? కన్నీరు కాదు, మీ అనురాగాన్ని అభినందిస్తూ ఆనంద బాష్పాలు. అభినందన? భర్తను భార్య ప్రేమించడం ధర్మం. ఈ మాత్రానికి అభినందించాలా? సరేలేదు, ఇలా రండి. ఎక్కడికి? అదేంటి ఏమీ తెలియనట్లు అడుగుతున్నారు? ఈ నోటి వెంటే వినాలని. అలానా? స్వామి, ఏమిటి వెళ్ళిపోతున్నారు? ఏమీ లేదు, అలా చల్లగాలికి. మోసం చేశాడు. ఇంత ద్రోహం చేస్తారా? ఆ కుక్క డబ్బు తీసుకుని విషం పెట్టకుండా విడిచిపెట్టాడే, వాడిని నిలువునా చీలుస్తాడు. చీల్చి చెండాడాలి. తమ జాతక చక్రంలోని గ్రహాలన్నింటినీ కూడదీసి ఎంతో చక్కగా ఒక గదిలో కట్టి పడేస్తే ఒక్క దెబ్బతో చెదరగొట్టి పడేశాడు సన్యాసి. ఆవేశపడకండి. కోటయ్య మనతో అబద్ధం ఆడడు. విష ప్రయోగం చేసే ఉంటారు. చేసే ఉంటే యువరాజు గారు బ్రతికి మామూలుగా కొలువుకి ఎలాగ రాగలిగారు అని. ఏమిటో అంతా అయోమయంగా ఉంది. మనం ఒకసారి విలాస మందిరానికి వెళ్ళి చూస్తే. ఎవరు ఉన్నట్లేదే. ప్రభు, కోటయ్య. విషం తాగి చచ్చినట్టున్నాడు. ప్రభు, వీడు చనిపోతూ ఏదైనా వెల్లడి చేసుంటే? చేస్తే విషప్రయోగం జరిగిందన్న సందేశం మనకెవరు పంపుంటారు? మహామంత్రి మామూలుగా ఏదైనా మంత్రాంగం నడిపిస్తున్నారేమో. ఏమైతేనే చేతికి చిక్కింది అనుకున్న అదృష్టం జారిపోయింది. జయంతికి విషయం తెలుసుంటే? అది యోచించవలసిన సంగతి. తెలిస్తే ప్రమాదమే. అది తెలుసుకుందాం. పదండి.